నమస్కారం బతుకమ్మ సమాచారానికి స్వాగతం. రామగుండం ఎమ్మెల్యే మక్కం సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఆర్జీవన్ సింగరేణి యాజమాన్యం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్టీపీసీ సౌజన్యంతో ఆదివారం సాయంత్రం దసరా దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆర్జీవన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీఎం మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ చొరవతో సింగరేణి సీఎండీ బలరాం అనుమతితో నిర్వహించే ఈ కార్యక్రమంలో సినీ హాస్య నటులు ఆలీ, సినీ మిమిక్రీ కళాకారులు శివారెడ్డి, సినీ గాయని గీతా మాధురి, జబర్దస్త్ ఫేమ్ బుల్లెట్ భాస్కర్ బృందం హాజరవుతున్నారని, సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీఎల్ ఉద్యోగులు, పరిసర ప్రాంతాల ప్రజలు కుటుంబ సభ్యులతో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. అందరికీ నమస్తే. రామగుండం ఆర్జీవన్ ఏరియాలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రానున్న 19వ తారీఖు ఆదివారం నాడు దసరా మరియు దీపావళి ఉత్సవాలు ఘనంగా జరగబోతున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ముమ్మరంగా చేస్తున్నాము. ముఖ్యంగా గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు, మినిస్టర్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్, వారి యొక్క సూచనల మేరకు శ్రీ రాజ్ ఠాకూర్ గారు, గౌరవ శాసనసభ్యులు రామగుండం వారి యొక్క చొరవతో, అట్లనే శ్రీ బలరాం నాయక్ గారు, చైర్మన్ సింగరేణి కాలనీస్ వారి యొక్క అనుమతితో రామగుండం, గోదావరి ఖని, ఈ ఆర్జీ1 ఏరియా, ఆర్జీ2, ఆర్జీ3 అడ్రియాల ఏరియాల్లో పనిచేసే సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, రామగుండం, గోదావరి ఖని పట్టణ ప్రజల యొక్క వారిని అలరించడానికి పండుగలు మంచిగా చేసుకోవాలనే ఉద్దేశంతో గత ఏడాది దసరా నాడు చేసుకోవడం జరిగింది. ఏర్పాట్లు అద్భుతంగా, ఈసారి అంతకంటే మించి అద్భుతంగా చేయడానికి ఏర్పాట్లు చేయగా దసరా టైంలో వర్షాలు రావడం వల్ల కొంచెం దాన్ని పోస్ట్పోన్ చేసుకున్నాము. అందువల్ల దాన్ని పూరించడం కోసము రేపు 19వ తారీఖు ఉత్సవాలను ఘనంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. దీనికి ముఖ్య ఆకర్షణగా శ్రీ రామగుండం బిడ్డ, ప్రముఖ సినీ నటుడు మరియు మిమిక్రీ ఆర్టిస్టు శ్రీ శివారెడ్డి గారు దీనికి కల్చరల్ ప్రోగ్రామ్స్కి నాయకత్వం వహిస్తున్నారు. అట్లనే ప్రముఖ కమెడియన్ శ్రీ అలీ గారు కూడా, వారికి కూడా మనం ఆహ్వానించడం జరిగింది. ప్రముఖ సినీ గాయని శ్రీమతి గీతా మాధురి గారు, మీకు తెలుసు, ఎన్నో సినిమాల్లో వారు పాటలు పాడారు. వారు, వారి యొక్క టీము, అట్లే జబర్దస్త్ టీము, బుల్లెట్ భాస్కర్ టీము, వారందరూ కూడా వస్తున్నారు. డ్యాన్స్ టీం వారు, గోవింద్ టీం వారు, ఈ రకంగా అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి రావణ దహనం కూడా, దీపావళి బాణసంచతో రావణ దహనం కూడా అద్భుతంగా చేయడానికి ఏర్పాట్లు చేయడం. ఇది కాక తినుబండారాలు, ఎగ్జిబిషన్ స్టాల్స్, అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. వచ్చిన ప్రజలందరూ ఇబ్బంది కలగకుండా ఉండడానికి ట్రాఫిక్ పోలీస్ వారి యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలు అన్నింటినీ కూడా మనము ఏర్పాట్లన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు మనం ముగించుకున్నాము. ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించి పండుగను రామగుండం ప్రాంతంలో, గోదావరి ఖని ఏరియాలో అందరూ వచ్చి, కుటుంబాలతో వచ్చి, పిల్లలతో వచ్చి దీన్ని అన్నింటినీ తిలకించి వాళ్ళని సంతోషపెట్టి అందరూ సంతోషించవలసిందిగా పేరు పేరున అందరినీ సింగరేణి కాలేజ్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గంలో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఎంపికలో భాగంగా సంఘటన్ శ్రీజన్ కార్యక్రమంలో ఏఐసిసి పరిశీలకులు డాక్టర్ జై కుమార్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాజ్ ఠాకూర్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రోటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాలరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున 3 నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. వారిని ఉద్దేశించి శ్రీధర్ బాబు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, కార్యకర్తల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని జిల్లా పార్టీ అధ్యక్షుల నియామకం జరుగుతుందని, కార్యకర్తలు తమ అభిప్రాయాలను అబ్జర్వర్లకు స్వేచ్ఛగా తెలపవచ్చని కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. Assembly constituency leaders and ex-corporators and Ramagundam ex-councillors and the board. జిల్లాలో పటిష్టంగా ఉంది. ఇక్కడ నాయకత్వంలో రూపం లేదు, నాయకత్వం రూపంగా సమన్వయం, బ్రహ్మాండంగా సమన్వయం ఉంది. ఇక్కడ ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆలోచన పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో జిల్లా కాంగ్రెస్ ని బలోపేతం చేయాలి.
Rahul Gandhi vision is to strengthen Jilla Congress. That is the root of our organization. That is the intention. వారికి ఉద్దేశం ఆ ఉద్దేశ భాగంలోనే వారిద్దరూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక విషయంలో in process of election to the Jilla Congress President, the intervention of Sridhar Babu is not required. That's why Mr. Jaykumar is here. The intervention of Mr. Sridhar Babu is not required directly. You know, our President, our candidate, Dr. Jaykumar and express their opinion. No influence of Sridhar Babu or Rasa Babu or Vijay Babu will be there. This is the intention we have committed. I do acknowledge the respect. కార్యకర్తలు నాయకులందరి అభిప్రాయం తీసుకుని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిని నియామకం చేయడం జరుగుతుందని వారు తెలియజేయడానికి వచ్చింది. వారిని గౌరవిద్దాం. నేను మిత్రులందరూ కోరుతా ఉన్నా, మీ అభిప్రాయాలు మీరు 10 మంది పోయి అభిప్రాయం చెప్పినా, నేరుగా ఒక్కరు పోయి మాట్లాడి చెప్పినా, you can go in one group and express your opinion to the Jaykumar. మీరు 10 మంది పోవాలనుకున్నా పోయి చెప్పండి. లేకుంటే ఒక్కరు పోయి నా అభిప్రాయం ఏదైనా చెప్పడానికి వారు నేరుగా కూర్చుంటారు. మమ్మల్ని ఈ ప్రాంతంలో ఉండదని చెప్పి అంటే ఈ విధిలో ఉండదు, మన మీతో ప్రభావితం అయ్యారని చెప్పి నేను ఆలోచన తీసుకొని మీటింగ్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతాను. మీ అందరూ కూడా నాతో సాక్షి. కాంగ్రెస్ యావత్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాని పెద్దపల్లి జిల్లాకు సంబంధించి కష్టకాలంలో ఉన్న ప్రతి కార్యకర్త నాయకుడు ప్రతి దగ్గరే ఈ రోజు పటిష్టంగా ఉంది. మీ అందరికీ కూడా పార్టీ పరంగా వ్యక్తి న్యాయం జరగాలని ఆకాంక్షిస్తూనే ఈ రోజు చెప్తాను. 5 వారాల ఎన్నికైనా అది విజయం మా కార్యకర్త నాది కాదు. ఆ కార్యక్రమాలు రాష్ట్రంలో పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వలె వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాను కలిసి వినతి పత్రం అందజేశారు. ఇటీవల మంచిర్యాల జిల్లాలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేయలేదని అన్నారు. ఈ విషయమై పోలీస్ కమిషనర్ కి వివరాలు అందించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని అది సహించేది లేదని అన్నారు. కాంగ్రెస్ నేతలకు కొందరు పోలీసులు వంత పాడుతున్నారని ఆరోపించారు. బీజేపీ కార్యకర్త ఆత్మహత్య విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేయాలని, లేనట్లయితే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సార్ చూడండి మన వెహికల్ ఉన్నాయి సార్ ఉంటే నడుస్తుంది. మన వెహికల్ ఏమన్నా మన వెహికల్ బై వాక్ లో నాట్ టు డిస్టర్బ్. మాట్లాడతాం సార్, ఇక్కడికి వచ్చి మాట్లాడతాం.
జిల్లాలో వేనేపల్లి మండల్ ప్రెసిడెంట్ అయినటువంటి మా మండల అధ్యక్షుడు ఏటా మధుకర్ గారు మొన్న ఆత్మహత్య చేసుకొని ఆ ఒక మరణంతో వారి కుటుంబమే కాకుండా కార్యకర్తలందరూ కూడా ఈరోజు దిగ్భ్రాంతితో ఉన్నారు. ఇక్కడ ఈరోజు నిన్న సంజయ్ గారు వచ్చిన తర్వాత మరి నేను ఢిల్లీలో ఉండేవాడిని రాలిపోయాను. మరి సంజయ్ గారు వచ్చి వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి ఈరోజు నేను రావడం జరిగింది. మరి ఆ కుటుంబాన్ని చూస్తూ ఉంటే వాళ్ళతో మేము మాట్లాడిన సందర్భంగా అక్కడ వాళ్ళు చెప్పినటువంటి కొన్ని విషయాలు నిజంగా అది ఇంత ఘోరంగా ఇంత పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగము కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న విషయాన్ని మనకు అక్కడ బయటపడ్డది. కాంగ్రెస్ నాయకులు అటు చిన్న ఎంపీపీ, ఎక్స్ఎంపీపీ, ఎక్స్ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో సహా ఎమ్మెల్యేల దాకా పోలీసులని వారి యొక్క రాజకీయ ప్రయోగం కోసము మన బీజేపీ కార్యకర్తలపై అఘాత్యాలు చేస్తున్నారు, అత్యాచారం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు విషయం మాకు స్పష్టంగా కనబడ్డది. భారతీయ జనతా పార్టీ ఇక్కడ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వేనేపల్లిలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి కూడా మన ప్రజలు అనుకున్న సమయంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి 4 నాయకులు అతన్ని బెదిరించి తన మీద తప్పుడు కేసు పెడతా అని చెప్పేసి, తన మీద అట్రాసిటీ కేసు పెట్టిస్తా అని చెప్పేసి ఈ రకమైనటువంటి బెదిరింపులతో అక్కడ ఉన్న స్థానిక పోలీసు అధికారులు కూడా వాళ్లకు మద్దతు పలికి ఇతన్ని బెదిరించి భయపెట్టించి చంపేస్తామని చెప్పేసి, లేకుంటే నువ్వు చావు అని చెప్పేసి అటువంటి భాషతోని అతన్ని పోలీస్ స్టేషన్ రమ్మంటే భయానికి పోక అతను ఆత్మహత్య చేసుకున్నటువంటి విషయాలు బయటపడ్డాయి. పోలీసు ఒక మొత్తం వ్యవస్థ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల వాళ్ళ ఒక కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక కనుసూగులతో చేస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ ఈరోజు తెలంగాణలో ఉన్నది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నేను చెప్తా ఉన్నాను ఈరోజు మీ ద్వారా, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ కాంగ్రెస్ నాయకులకు ఎంత అధికార వినియోగం చేసినా కూడా మనం ఎదుర్కొందాం, భయపడేది లేదు, మనం ఎదుర్కొందాం ఈ యొక్క గుండాయిజాన్ని. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో, ఇటు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతల అగారాలు జరుగుతూ ఉన్నాయి. వీటిని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. మేము ఇప్పుడు కమిషనర్ కావడం జరిగింది. ఇక్కడ కమిషనర్ గారికి స్పష్టంగా మేము చెప్పాం. మా జిల్లా అధ్యక్షులు, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెంకన్న గారు కూడా వాళ్ళు చెప్పారు స్పష్టంగా. వెంకటేశ్వర గారు ఏమనంటే ఈ యొక్క అన్ని సన్నివేశాలు ఎట్లయినా ఏం మొత్తం చెప్తే కూడా వారు చూస్తాను, తప్పకుండా చట్టపరమైన యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. మాకు యాక్షన్లో ఆలస్యం రాకూడదు. ఎవరి పేర్లు అయితే ఎఫ్ఐఆర్లో ఉన్నాయో వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఏ పోలీస్ అధికారిగా దీనికి కారకుడో అతను సస్పెండ్ చేయాలి, అతని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. సంజయ్ గారు చెప్పినట్టు పోలీసులు దాని మీద సరిగ్గా సమయంలో యాక్షన్ తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ దీని మీద ఉద్యమిస్తుంది. మా కార్యాచరణ తర్వాత మేము ప్రకటిస్తాము. తప్పకుండా సింగరేణిలో పనిచేస్తున్న పర్మనెంట్ కార్మికులకు PLR బోనస్, కాంట్రాక్టు కార్మికులందరికీ PLI దీపావళి బోనస్ ఇవ్వాలని సింగరేణి కోల్ మైన్స్ కాంట్రాక్టు మజూర్ సంఘం అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యాదగిరి సత్తయ్య మాట్లాడుతూ కోల్ ఇండియాలో PLI బోనస్ AI డైరెక్టర్ పాల్ లెవెల్ లో ఒప్పందం కుదిరిందని, అన్ని యూనియన్లు అధికారులు సంతకాలు కూడా చేశారని వెల్లడించారు. కోల్ ఇండియా కార్మికులకు PLR బోనస్ చెల్లింపుపై సర్క్యులర్ జారీ చేశారని, కానీ సింగరేణి పర్మనెంట్ కార్మికుల PLR బోనస్ చెల్లింపుపై సర్క్యులర్ జారీ కాలేదని, సింగరేణి యాజమాన్యం వెంటనే సర్క్యులర్ జారీ చేసి పర్మనెంట్ కార్మికులతో పాటు కాంట్రాక్టు కార్మికులకు దీపావళి బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో 70% కాంట్రాక్టు కార్మికుల శ్రమ ఉందని యాజమాన్యమే ప్రకటించిన నేపథ్యంలో సంస్థ అభివృద్ధిలో భాగస్వామ్యమైన కాంట్రాక్టు కార్మికులందరికీ దీపావళి బోనస్ ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో సింగరేణి కోల్ మైన్స్ కాంట్రాక్టు మజూర్ సంఘం నాయకులు బండారి శ్యామ్, శ్రీనివాస్ రెడ్డి, గుండబోయిన భూమయ్య, సొల్లు శ్రీనివాస్, బియ్యాల మహేందర్, సమ్మయ్య, లక్ష్మణ్, విశ్వనాథ్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న బొగ్గు గని కార్మికులకు PLR బోనస్ ఎట్లయితే పేమెంట్ చేసిండ్రో, సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా PLI బోనస్ చెల్లించాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కాంట్రాక్ట్ మజ్దూర్ సంఘ్ తరఫున
ఆల్ ఇండియాలో జరిగిన ఒప్పందాన్ని సింగరేణిలో కూడా అమలు చేసి కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా పిఎల్ఆర్ బోనస్, పిఎల్ఐ బోనస్ ఇవ్వాలని చెప్పేసి బోనస్ యాక్ట్ 1965 ప్రకారం చెల్లించాలని సింగరేణి కోల్ మైన్స్ కాంట్రాక్ట్ మజ్దూర్ సంఘ్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాన్ని వెంటనే అమలు చేయడానికి కూడా నిన్న కోల్ ఇండియా యాజమాన్యం అక్కడ ఉన్న సబ్సిడరీ సంస్థలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పి సర్కులర్ జారీ చేసింది. అదే మాదిరిగా సింగరేణిలో కూడా అమలు చేయాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కాంట్రాక్ట్ మజ్దూర్ సంఘ్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు దీపావళికి ముందు ఇప్పటి వరకు పిఎల్ఆర్కు సంబంధించిన బోనస్ విషయంలో సర్కులర్ జారీ చేయలేదు. ఆ సర్కులర్తో పాటు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా పిఎల్ఐ బోనస్ ఇస్తున్నామని చెప్పేసి ప్రకటన చేయాలి. కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా దీపావళికి సంబంధించిన పిఎల్ఐ బోనస్ ఇవ్వాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కాంట్రాక్ట్ మజ్దూర్ సంఘ్ తరఫున డిమాండ్ చేస్తాం. సింగరేణిలో కార్పొరేట్ మెడికల్ బోర్డు నిర్వహణ కొనసాగుతుందా? మెడికల్ బోర్డు పట్ల కార్మికుల్లో ఉన్న ఆందోళనను యాజమాన్యం నివృత్తి చేయాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజిరెడ్డి మాట్లాడుతూ గత 6 నెలలుగా మెడికల్ బోర్డు నిర్వహణ చేపట్టకపోవడంతో కారుణ్య నియామకాలు ఉంటాయా లేదా అన్న సందేహాలు కార్మికుల్లో తలెత్తుతున్నాయని అన్నారు. మార్చి నెలలో నిర్వహించిన నామమాత్రపు మెడికల్ బోర్డులో 55 మందికి కేవలం 5గురిని అన్ఫిట్ చేయడంతో కారుణ్య నియామకాలపై కార్మికులు అభద్రత ఉందన్నారు. అలాగే గత 4 నెలలుగా ఓఎస్ఎల్ కు పంపిన వారికి వీటీసీ ట్రైనింగ్ ఆర్డర్స్ ఎప్పుడు ఇస్తారన్నది తెలియక డిపెండెంట్ల కార్మిక పిల్లలు వేచి చూసే సందర్భం ఏర్పడిందని అన్నారు. అలాగే మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన 10 మంది కార్మికుల పిల్లలను విజిలెన్స్ పేరుతో నేమ్ రిమూవల్ అయిన వారిని కూడా ఇబ్బందులకు గురి చేస్తూ ఇంటర్వ్యూలు నిర్వహించకపోవడాన్ని వ్యతిరేకిస్తూ వారికి వెంటనే ఇంటర్వ్యూలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేదంటే కలిసొచ్చే కార్మిక సంఘాలను కలుపుకొని టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు నూనె కొమరయ్య, పర్లపల్లి రవి, పోలాడి శ్రీనివాస్, దూట శేషగిరి, చెల్పూరి సతీష్, రొడ్డ సంపత్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి యాజమాన్యం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిలో కార్పొరేట్ మెడికల్ బోర్డులను నిర్వహిస్తుందా నిర్వహించదా అనేటువంటిది స్పష్టత ఇవ్వాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. మార్చి 21న జరిగినటువంటి మెడికల్ బోర్డు తర్వాత నామమాత్రంగా హయ్యర్ సెంటర్ రెఫరల్ చేసినటువంటి 55 మందికి నిర్వహించి మెడికల్ బోర్డు అందులో 5గురిని మాత్రమే ఇన్వాలిడేట్ చేసి ఇప్పటి వరకు అంటే 6 నెలలుగా మెడికల్ బోర్డు నిర్వహించినటువంటి పరిస్థితిలో కార్మిక వర్గం అంతా ఆందోళనలో గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితికి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంతో పాటుగా 4 నెలలుగా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో పంపినటువంటి ఓఎస్ఎల్ కు జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఇవ్వాల్సినటువంటి ఆర్డర్స్ వీటీసీలో ట్రైనింగ్ కోసం ఇవ్వాల్సినటువంటి వాళ్ళు 400కు పైగా వేచిచున్నటువంటి వాళ్లకు ఎప్పుడు ఇస్తారా అని వేచి చూస్తున్నటువంటి కార్మికుల డిపెండెంట్లకు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం. అలాగే మెడికల్ బోర్డులో ఇన్వాలిడేట్ అయినటువంటి 10 మందికి పైగా కార్మికులు నేమ్ రిమూవల్ చేసినప్పటికి కూడా విజిలెన్స్ పేరుతో వాళ్లకు నేమ్ రిమూవల్ అయినప్పటికి కూడా ఇంటర్వ్యూలు కండక్ట్ చేయడానికి కారణం ఏంటో వెంటనే వాటిని కూడా కండక్ట్ చేయాలి అనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మెడికల్ బోర్డులో ఇన్వాలిడేట్ అయిన తర్వాత కూడా డిస్ప్లే అయిన తర్వాత నేమ్ రిమూవల్ చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు విజిలెన్స్ పేరుతో ఎంక్వైరీ చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ పట్ల కూడా స్పష్టత ఇవ్వాలనేటువంటిది. లేదంటే తప్పకుండా సింగరేణిలో ఉన్నటువంటి అన్ని కలిసి వచ్చే సంఘాలను కలుపుకొని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకత్వంలో దీనిపైన ఒక ఆందోళన కార్యక్రమం చేపట్టి యాజమాన్యం వెంటనే కార్పొరేట్ మెడికల్ బోర్డులను ఏర్పాటు చేసి ఏదైతే ఓఎస్ఎల్ పంపినటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేటువంటి విధంగా ఏర్పాటు అయ్యేంత వరకు చేసేంత వరకు పోరాడుతుంది, ప్రత్యక్ష కార్యాచరణను కూడా ప్రకటిస్తుంది అనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉంది. అలాగే ఈరోజు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఈ మెడికల్ బోర్డు కేసీఆర్ గారి వల్లనే, కారుణ్య నియామకాలు కేసీఆర్ గారి వల్లనే వచ్చినాయి. గతంలో ఇక్కడ పోగొట్టినటువంటి జాతీయ సంఘాలు అయితేంది, కోల్ ఇండియాలో పోగొట్టినటువంటి సందర్భం అయితేంది, ఇక్కడ కూడా మళ్ళీ ఆ ఆనవాళ్ళు లేకుండా చెయ్యాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్పొరేట్ మెడికల్ బోర్డులు నిర్వహించట్లేదా అనేటువంటి ఒక సందేహం కార్మికుల్లో వస్తుంది. అందుకే దానిపైన స్పష్టత ఇవ్వాలనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉంది. జై తెలంగాణ.
ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.